కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ములుగు జిల్లా కాసిందేవిపేట సర్పంచ్ అభ్యర్థి గ్రామ సర్పంచ్ దేవరనేని రమాదేవి సుధాకర్ రావు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రమాదేవి సుధాకర్ రావులు తెలిపారు. మంత్రి సీతక్క గెలిచిన తర్వాత గ్రామానికి 1,50,00,000 లక్షలతో రోడ్లు, యాదవ భవనం నిర్మాణం చేయడం జరిగిందన్నారు. సర్పంచ్ గా గెలిపించినట్లయితే మంత్రి సీతక్క చొరవతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వారు ప్రజలకు హామీ ఇచ్చారు. ములుగు జిల్లా ములుగు మండలం కాసిందేపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి సీతక్క గారు మా అమ్మగారైన రమాదేవిని బలపరచడం జరిగింది. కాసిందేపేట గ్రామంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,50,00,000 నిధులు తీసుకొచ్చి రోడ్లు, భవనాలు, యాదవ భవనము, రామాలయం టెంపుల్, కాంపౌండ్ టెంపుల్, సీసీ రోడ్లు, పీరిల మసీదు, మైసమ్మ మెటల్ రోడ్డు, ఇలా వివిధ రకాలుగా అభివృద్ధి పనులు దూసుకుపోతూ ఒక 50 ఇందిరామైన్లు వచ్చిన ఇప్పటి వరకు 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ రోజు కూడా ఒక్క ఇల్లు కూడా ఎప్పుడు మా గ్రామంలో ఏది రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిధులు వచ్చినాయి, మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారు సపోర్ట్ ఉంది మనకు. ఇప్పుడు మా అమ్మగారు అయినటువంటి రమాదేవి గారిని కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియండి. ఇంకా చాలా అభివృద్ధి పనులు గ్రామంలో ఇంకా ఉన్నాయి. రామాయపల్లిన హనుమాన్ టెంపుల్ ఉంది, రామనగర్ తండలో హనుమాన్ టెంపుల్ ఉంది, మా నాగులమ్మ టెంపుల్ కాసిందేపేటలో ఉంది, బీరన్న టెంపుల్ ఉంది. ఇలా వివిధ సీసీ రోడ్లు ఇంకా ఉన్నాయి చేయాల్సినవి. డ్రైనేజీలు మెయిన్ సమస్య, డ్రైనేజీలు ఉన్నాయి. ఇలా వివిధ రకాల పనులు ఇంకా ఉన్నాయి పెండింగ్. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఈ మంత్రి గారు మీరు గెలిచి రండి, భారీ మెజార్టీతో గెలిచి రండి, మీకు ఇమీడియట్గా నేను శాంక్షన్ ఇచ్చేస్తా. మీరు ఏదైనా కూడా మీకు ఇమీడియట్గా నేను శాంక్షన్ ఇచ్చేస్తా. చాలా ఇంకా ఇంతకుముందు జరిగినాయి, ఇంకా ఉన్నాయి అభివృద్ధి పనులు, ఇంకా జరగాల్సినవి ఉన్నాయి, ఇంకా చాలా పెండింగ్ మంత్రి గారి దృష్టిలో పెట్టినాము. మీరు భారీ మెజార్టీతో గెలుచుకొని రండి, అన్నీ అభివృద్ధి చేస్తాం మేము. ఇంకా రామాలయం మా విలేజ్లో టెంపుల్ ఉంది, అది కూడా హామీ ఇచ్చింది, దాన్ని కంపల్సరీగా కంప్లీట్ చేద్దామని చెప్పేసింది. ఇంకా నిధులు బాగా భారీ ఎత్తున తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేద్దాము. నేను యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నా. నేను అన్ని విధాలుగా నిధులు తీసుకురావడానికి అన్ని మంత్రి గారి దగ్గర పోయి తీసుకురావడానికి నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తా. మంత్రి గారు కూడా నాకు హామీ ఇచ్చిళ్ళు, నీకు ఎక్కడ ఏం సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి, ఇంకా కూడా అన్ని విధాలుగా నేను వెంటనే శాంక్షన్ ఇచ్చేస్తాం. మీరు గ్రామంలో ఏ సమస్య ఉన్నా రాసుకొని రండి, నీకు ఇచ్చేస్తా. మీరు భారీ మెజార్టీతో రమ్మని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మా నాన్న ఎంపీటీసీగా వేసి ఓడిపోవడం జరిగింది. కావున ఈ ఒక్కసారి మేము ప్రభుత్వంలో ఉన్నాము, మాకు మా అమ్మగారు సర్పంచ్గా జనరల్ మహిళ వచ్చింది కాబట్టి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. సీతక్క గారు మాకు అండగా ఉన్నారు. అన్ని విధాలుగా మేము అభివృద్ధి చేసి అన్ని రకాల ప్రజలకు, అన్ని రకాల కులాల మతాల భేదాలు ఏం లేకుండా మాకు అవకాశం ఇవ్వండి, అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తాం మేము అని ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియండి అని మనస్ఫూర్తిగా కాసిందేపేట గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాం.